మెదక్ జిల్లా చేగుంటలో మంత్రి వివేక్ వెంకటస్వామి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇందిరమ్మ ఇల్లు పేదవాడి కళ, ప్రతి ఒక్కరూ నెరవేర్చాలని, కొత్త సర్పంచులు చొరవ తీసుకోవాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, చేగుండ సర్పంచ్, అధికారులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మరి మనము ఎన్నో సంవత్సరాలుగా కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ఈ పథకాన్ని మరి దాదాపు నాకు తెలిసి 12 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నాం. మరి ఏది ఏమైనా ఈరోజు మరి పేదవారి గురించి ఒక పెళ్లి చేసుకోవాలంటే, పేదవారు పెళ్లి చేసుకోవాలంటే మరి ఎన్నో ఇబ్బందులు మన గ్రామీణ ప్రాంతంలో నిజంగా నిరుపేద కుటుంబాలు ఇప్పటికీ చాలా ఉన్నాయి. మరి వారికి ఎంతో కొంత సహాయం ప్రభుత్వ పరంగా వచ్చినట్టయితే వారి కుటుంబాలకు ఇంత చేదోడు వాదోడుగా ఉండాలని చెప్పి ఈ పథకాన్ని గత ప్రభుత్వంలో కేసీఆర్ గారు పెట్టడం జరిగింది. మా సర్పంచ్ గారు అదే చెప్పినారు సార్. ఇన్ని సంవత్సరాల నుంచి అందరు ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ కూడా ఎప్పుడు కూడా మాటిస్తున్నారు, కడతామని మాటిచ్చింది. మీరు కూడా ఎంపీగా ఉన్నప్పుడు మాటిచ్చింది. ప్రాబ్లం ఏంటంటే దుబ్బాకేమో సిద్దిపేట పక్కనే ఉన్నది. సిద్దిపేట ఏమో ఫుల్ డెవలప్ అయింది, హరీశ్వర్ గారు అయింది. దుబ్బాకి చాలా నెగ్లెక్ట్ చేసింది. మీరు అంటే ఏం చెప్తున్నా, బ్యాలెన్స్ డెవలప్మెంట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను ఇంకొక డిగ్రీ కాలేజ్ కూడా కావాలని చెప్పి అక్కడ సర్పంచ్ వాళ్ళు కూడా కోరడం జరిగింది. నేను వారికి మాట ఇచ్చినాను. డెఫినెట్లీ ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 50,000 మందిని టీచర్లకు భర్తీ చేయడం జరిగింది. అయితే మనకు ఇక్కడ మా ఇన్ఛార్జ్, కాంగ్రెస్ ఇన్ఛార్జ్ శ్రీనివాస్ రెడ్డి గారు ఇప్పుడే చెప్పినారు సార్, ఈ సిఎస్ఆర్ నిధులు కొన్ని తీసుకొని డిగ్రీ కాలేజ్ కూడా కడితే బాగుంటుందని చెప్పారు. నేను కలెక్టర్ గారికి ఆదేశాలు ఇచ్చాను. ఇక్కడ ఇండస్ట్రీస్ని పిలిచి మీరు మాట్లాడి నిధులు శాంక్షన్ చేయించుకుంటే మనకు స్టాఫ్ ఏదైతే అవసరమో ప్రభుత్వం నుంచి ఈ శాంక్షన్ కావాలి, డిగ్రీ కాలేజ్కి శాంక్షన్ కావాలో నేను డెఫినెట్లీ చేపిస్తానని చెప్పి వారికి చెప్పడం జరిగింది. వస్తుంది. సో ఈ ప్రాంతంలో ఈ డిగ్రీ కాలేజ్లో డెఫినెట్లీ నేను మంత్రి ఇన్ఛార్జ్గా మా ఫాలోఅప్ చేస్తే నేను కూడా ప్రభుత్వం మనం ముఖ్యమంత్రి గారి ఇన్ఛార్జ్ వారితో కూడా తొందరలోనే మాట్లాడి ఈ డిగ్రీ కాలేజ్ కూడా శాంక్షన్ చేయించడం జరుగుతుంది. తర్వాత వాళ్ళందరూ సార్ ఇక్కడ ఈ ఎడ్యుకేషనల్ హబ్ దగ్గర మాకు సీసీ రోడ్ కూడా సరిగా కాలేదు, సీసీ రోడ్ కూడా మాకు శాంక్షన్ చేయాలని చెప్పి వారు కోరడం జరిగింది. కలెక్టర్ గారు కూడా అన్నారు సరే ఏదో ఒక ఫండ్లో మనం తీసుకొని ఈ రోడ్ కూడా ప్రపోజ్ చేస్తాము షార్ట్లీ అని చెప్పి కలెక్టర్ గారు కూడా మాట ఇవ్వడం జరిగింది. సో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడే ఈ పెన్షన్ల కార్యక్రమం వాళ్ళకు నిర్ణయం తీసుకున్నారు. మనకు మొన్ననే మీరందరూ చూసినారు, కొత్త రేషన్ కార్డు కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్త రేషన్ కార్డు ఇవ్వడం జరిగింది. కొత్త రేషన్ కార్డు ఇచ్చిన తర్వాత మీకు 200 యూనిట్లు ఏదైతే రావాలో దాంతోపాటు చాలా మంది ఎదురు చూస్తున్నారు, పెన్షన్లు కూడా వస్తాయి. నేను ఒక రిక్వెస్ట్ అన్ని చోట్ల కూడా ఇదే చేస్తున్నాను. ఒక మంచి అవకాశం వచ్చింది రాష్ట్ర ప్రభుత్వము, అన్ని చోట్ల కూడా ఇందిరమ్మ ఇల్లు సరిగా కట్టాలని చెప్పి ఒక మంచి నిర్ణయంతో అన్ని చోట్ల కూడా ఈ ఇందిరమ్మ ఇల్లు కార్యక్రమం తీసుకోవడం జరిగింది. కొందరికి నిజంగానే స్తోమత తక్కువ ఉండడం వలన కొన్ని ప్రారంభం కాలేదు. నేను కొత్త సర్పంచులు ఎవరైతే గెలిచినారో మొన్న మీరు కొద్దిగా చొరవ తీసుకోండి. ఎందుకంటే ఐటీపీ లోన్ అన్న ఏదైనా ఇప్పించి వారికి ప్రారంభం చేయండి. లేకుంటే ఒక కాంట్రాక్టర్ని పట్టుకొని ఇన్ని పనులు నడుస్తున్నాయి, కలెక్టర్ మీద ఇంట్రెస్ట్ తీసుకోండి. మంచిగా చేసినాము. ఒక కాంట్రాక్టర్ని పట్టుకొని కొద్దిగా ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ పెట్టి బేస్మెంట్ వరకు పనులు స్టార్ట్ అయితే మనకు నిధులు వచ్చిన తర్వాత అడ్జస్ట్మెంట్ చేసుకుని అన్ని చోట్ల కూడా మీరు ఎక్కడ కూడా ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ అయిన చోటు మీరు ల్యాబ్స్ చేయకండి.